ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం మూవీకి వచ్చాం కింగ్డమ్, స్పాన్సరెడ్ బై ప్రసాద్ రెడ్డి, మన మోటిమల పోస్ట్ ఆఫీస్. చూడండి, ఓకే. కింగ్డమ్ మూవీకి వచ్చాను. ఈ మూవీ రత్నమహల్కి వచ్చాను. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది నేను చూసి మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. లోపల నుంచి బయటకు చూస్తుంటే బయట వ్యూ చాలా అంటే చాలా బాగుంది. లోపలంతా కూడా టైం అయ్యేసరికి అందరూ వచ్చారు లోపలికి. విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి బాగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుండిద్ది, బాగానే వస్తున్నారు జనం. మాత్రం మేము వచ్చినప్పుడైతే ఎవరూ లేరు, కానీ ఇప్పుడైతే చాలా అంటే చాలా మంది వచ్చారు. సినిమా స్టార్ట్ అయింది, మా టికెట్స్ కూడా చింపి మేము కూడా లోపలికి అయితే వెళ్తున్నాము. థియేటర్ ఈ సినిమా హాల్ కి చాలా సార్లు వచ్చాను నేను, చాలా బాగుంటుంది. సిట్టింగ్ ప్లస్ స్క్రీన్ థియేటర్స్ కన్నా ఈ థియేటర్ లో రీజనబుల్ గా ఉంటదండి. ప్రైస్ మాత్రం తక్కువ ధరే ఉంటది. అన్ని థియేటర్లో ఎక్కువ ఉంటది, ఇక్కడ మాత్రం తక్కువే ఉంటది. అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే డోల్బీ ఐటమ్స్ చేశారు, చాలా అంటే చాలా బాగున్నాయి డోల్బీ ఐటమ్స్. సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలియాలంటే ఖచ్చితంగా ఇవి మనం చూడాల్సిందే. ఇప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్న కింగ్డమ్ టైటిల్ అయితే పడిపోయింది, చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే కింగ్డమ్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. కింగ్డమ్ మూవీ నేనైతే నైట్ చూడటానికి వెళ్ళాను. నైట్ చూశాను సినిమా అయితే మటుకి ఫస్ట్ హాఫ్ మటుకి బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ మటుకి చాలా బాగుంటుంది. విజయ్ దేవరకొండ గారు ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు. చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ వాళ్ళిద్దరూ కలిసి బాగా చిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటారు. అన్నదమ్ముల ప్రేమ అంతా బాగా చాలా బాగా చూపించారు. అక్కడ ఏంటి అంటే వాళ్ళ నాన్న బాగా తాగి కొడతా ఉంటే వాళ్ళ అన్న ఊరుకోడు. అయితే వాళ్ళు ఇంటికి వెళ్తారు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిద్దంటే వాళ్ళిద్దరిని వాళ్ళ నాన్న కొడుతుంటే విజయ్ దేవరకొండ గారు కత్తి తీసుకుని వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ నింద వాళ్ళ అన్న పైన వేసుకొని ఇంటికాడ నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నని వెతుక్కుంటూ ఎలా తీసుకురావాలన్నది ఈ సినిమా కథ. ఈ సినిమా కథలో ఇక్కడ కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయి. కమిషనర్ ఆఫీస్ కి విజయ్ దేవరకొండ గారు వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన వాళ్ళ కొడుకు టెర్రరిస్ట్ అయితే వాళ్ళ కొడుకుని అప్పగించి లోపల కొడతారు. మా మనవన్న మాకు అంటే ఆ ముసలాయన్ని ఎస్ఐ గారు కూడా కొడతా ఉంటాడు. అది సహించలేని విజయ్ దేవరకొండ గారు ఎస్ఐని బాగా కొడతాడు. కొట్టిన తర్వాత ఇంకా కమిషనర్ గారు స్టేషన్కి వచ్చి చెప్పిన క్రమంలో ఒక అతను పై ఆఫీసర్ అతను పరిచయం అయ్యి ఒక స్పై ఏజెంట్ గా శ్రీలంకకి వెళ్ళాలి. శ్రీలంకకి వెళ్ళి అక్కడ మీ అన్న ఒక జాతికి హెడ్ గా ఉన్నాడు, స్మగ్లింగ్ చేస్తున్నాడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అతన్ని నువ్వు తీసుకొచ్చుకునే పని అయితే తీసుకొచ్చుకో అని చెప్పిన క్రమంలో ఇక స్టార్ట్ అవుతుంది. విజయ్ దేవరకొండ గారు వాళ్ళ అన్నని జైల్లో కలుస్తాడు. ఆ జైల్లో వాళ్ళ అన్నకి అతనికి ఫైట్ పడిద్ది. వాళ్ళ అన్నతో గొడవ పడుతున్నానని చెప్పి విజయ్ దేవరకొండ గారికి తెలిసిన క్రమంలో ఒక డైలాగ్ చెప్తాడు అనమాట. విజయ్ దేవరకొండ గారు, నన్ను చంపి నువ్వు బ్రతికితే సరే, నేను గాని బ్రతికానా నిన్ను చంపేస్తా అని చెప్పినప్పుడు అతనికి అర్థమైపోయింది నా తమ్ముడు అని చెప్పి. ఇంకా ఇంటర్వెల్ కి నేను బయటకు వస్తే థియేటర్ లో మొత్తం పొగలు వచ్చేసినాయి. ఏంటా అని చూస్తే పాప్కార్న్ వేస్తా, లోపలంతా కూడా పొగలు వచ్చేసాయి అని చెప్తాడు. ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మానవుడికి గోల్డ్ వస్తుందని ఇన్ఫర్మేషన్ వస్తే విజయ్ దేవరకొండ నేవీ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత గోల్డ్ ని తీసుకురావాలని చెప్పి
స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఒత్తిడి చేస్తే సరే అని చెప్పి మళ్ళీ గోల్డ్ కూడా విడిపించి వాళ్ళకి తిరిగి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత కూడా వాళ్ళన్న చనిపోతాడు. ట్విస్ట్ ఏంటంటే సినిమా కొంచెం ఇంకా హైప్ లేకుండా అక్కడ డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయి అక్కడ ఏంటంటే సినిమా ఏం జరుగుతుందిరా అన్నది ఏమీ అర్థం కాదు ఎవరికి కూడా. ఎందుకు వాళ్ళన్న చనిపోతాడు ఏంటి అసలు? విజయ్ దేవరకొండ ఏమో సైలెంట్గా వెళ్ళిపోయి పడుకుంటాడు హీరోయిన్ దగ్గర. ఒక సినిమాకి కూడా సాంగ్స్ ఏం లేవు, అదొకటి మైనస్. అనిరుద్ మ్యూజిక్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత అత్యాగకి అందరికి కూడా విజయ్ దేవరకొండ గారు రాజుగా వ్యవహరిస్తాడు. వాళ్ళందరినీ చంపేస్తాడు అనమాట వెళ్ళిపోయి. అందరినీ చంపేస్తా. ఇది అండి స్టోరీ. నేనైతే సింపుల్ గా చెప్పేసాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సినిమా అయితే మటుకి 2.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంత ఏం లేదు. జెన్యున్ గా చెప్తున్నాను కాబట్టి ఉన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. 2.5 యావరేజ్. కొంచెం ఫస్ట్ పార్ట్ లోనే సెకండ్ హాఫ్ లో ముగిచ్చేసి ఉంటే బాగుండేది. కానీ డైరెక్టర్ మటుకి ఫస్ట్ హాఫ్ బాగా తీసి సెకండ్ హాఫ్ అంతా చెత్తగా బాగా తీయలేదు. విజయ్ దేవరకొండ గారికి కూడా మళ్ళీ ఇంకొక ఫ్లాప్ పడిందనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.